ఇరుకపోయింది మొత్తం. ఫసక్ రవణ, ఓ రవణ, ఈ రాయి దాని కింద పెట్టలేమా? అరే బ్రో పెట్టచ్చు బ్రో. ఉంచండి పక్కన, ఇప్పుడు పెట్టద్దు. ఉంచండి, రాళ్ళని ఒక దగ్గర పెట్టండి. అలాంటి రాళ్ళని తీసుకెళ్ళి అంత పెద్ద సౌండ్ వచ్చింది. బుడ్డి బుడ్డివి మస్తు తెచ్చినావు బ్రో. నువ్వు ఎతకమంటే నువ్వు ఫస్ట్ అనుకుంటావు బాగా. రాత్రి అయ్యే ఎత్తుకో, ఇప్పుడు ఎతుకుతున్నావు. ಬಿಡಿಸ್ಕೊಡ್ಬೇಕಿದ್ದು. ఇది రావాలంటే నేను ట్రై చేయాలి. అదే వెనక్కి వచ్చా బ్రో. 3 సార్లు బట్టి ఇంకా అంట బ్రో. అచ్చా, ఇప్పట్లో ఏది కాదు. సన్ రైజ్ అయినా పోయి చూసుకొని వస్తే అయిపోతుంది కదా. బెస్ట్ ఏదైనా ఒకటి దొరుకుతుంది. చెప్తున్నా కదా తరుణ్ గారు, జాకీ పెట్టి బండి పైకి లేపి కింద మట్టి మసాలం ఏదో ఒకటి వేస్తే అప్పుడు కానీ రాదు. అది గుంత వేయాల తప్పదు. మా వెహికల్ ఇప్పట్లో వచ్చేటట్లేదు, అందుకే ఒక చాయ్ వేద్దాము అనుకొని వచ్చిన. ఇక్కడ ఒక కొట్టు కనిపిస్తుంది, మళ్ళీ దొరుకుతుందో దొరకదో నాకు కూడా ఐడియా లేదు. అది కొట్టో ఇల్లు చూద్దాం. ఇది కాకపోతే ఇంకోటి ఉంది వెనక, కొంచెం డిస్టెన్స్ వాక్ చేయాలి, జస్ట్ క్రాస్ చెక్ చేద్దామని. మెల్ల సన్ రైజ్ వచ్చే కొద్దీ సూపర్ ఉంది. ఏందో వైబ్ అయితే బాగుంది రా. చర్చ్ బాగుంది, కాస్త గోవా అండ్ కేరళ ఫీలింగ్ వస్తుంది ఈ ఏరియా చూస్తుంటే. చర్చ్ బాగుంది. 3, 2, 1 సార్ వాళ్ళు వెయ్యండి సార్, తీసేస్తున్నారు. వెయ్యండి బాబు. మొత్తం లైవ్ పెట్టేసా, వీడియో మొత్తం బ్లాగ్ లో పెట్టాయి. चलो 3, 2, 1 राय पत्थर इधर वेरी गुड ಸ್ವಲ್ಪ ಇದು ಮಾಡಬೇಕು. 3, 2, 1 అంతే. ఫుల్ పవర్ రివర్స్.
ఏమైంది ఇది? నీళ్ళు ఎక్కువ ఉంటాయి ఇస్తుండే కదా. అయ్యో కదలలేదు, ఇంచు కూడా కదలలేదు. వాటర్ వేస్తే అసలు ఎలా కదులుతుంది అనుకుంటున్నారా బాబు? ఇంకా స్లిప్పరీ అవుతుంది. అక్కడే అలా గొయ్యడిపోతా ఉంటుంది. స్లిప్ అవుతుంది బ్రో, డ్రై ఉంటే వెళ్తుంది, వాటర్ వేస్తే ఇంకా స్లిప్ అవుతుంది. మాట ఎవడన్నా నైట్ వచ్చింది ఈ బీచ్కే. ఇక్కడ క్యాంప్ ఫైర్ చేసినాం అందరం కలిసి. బాగానే 2:30 వరకు ఉండే కానీ నిద్ర వచ్చేసింది. జస్ట్ ఫోటోషూట్ తీసుకొని వస్తున్నాం. నేను తీస్తా, స్టిల్స్ పెడతాడు. స్టిల్ ఇవ్వాలనా? స్టిల్ ఇవ్వాలా? వాడు నీళ్ళు పట్టినకి పోతుండు లోపలికి బాగానే, కానీ చూడాలా ఎట్లా పడతాడేమో. చూద్దాం. తడిసే ఓపిక అస్సలు లేదు, నేను ఆ తప్పు అస్సలు చేయను. కాకపోతే జర్రంత జాగ్రత్తగా పోతా. మళ్ళీ ప్యాంట్ తడిచింది అనుకో నాకు చాలా. రాత్రి అయితే నెక్స్ట్ లెవెల్ ఆడి వరకు వచ్చినాయి నీళ్ళు, గుంజుతున్నాయి లోపలికి. తీసుకోలే ఎవరం. అయ్యో హాయ్. పోతుందా? ఏదో ట్రై చేసినాం, సరిగా రాలే. ఇది చూడు నన్ను కాపీ కొడుతుంది బ్రూస్లీ గాడు. ఇప్పుడే తీసారు, నేను క్లిక్ చేయడం మర్చిపోయినా. ఇగో ఇంకా ట్రక్ని తెప్పించి గుంజుపించారు. ఇక్కడ సమాధిలో వీరు మా చూడు ఫ్రెండ్స్ వెళ్ళింది. ఎలిజిబుల్ 10 అప్రాక్సిమేట్గా ఒక 1 అవర్ వేసుకోండి దర్శనానికి. 11 సారీ 12 11 బీచ్ ఒక 1 అవర్ 12. అదే ఇంత మధ్యాహ్నం బీచ్ ఎందుకంటే నేను చెప్పేసారు ఇంకేమకి. వాళ్ళు ఏమంటున్నారంటే చూస్తే విభూతి ఫాల్స్ చూస్తాం, లేకపోతే గోకర్ణ విత్ బీచెస్ చూస్తాం అని చెప్పారు అన్న. కాదు ఇప్పుడు టైం వేస్ట్ అయిపోయింది కాబట్టి ఇవన్నీ మాకు వద్దు, మాకు కావాలంటే విభూతి ఫాల్సే కావాలని చెప్పాను. నేను ఏమంటా అంటే గోకర్ణకి వెళ్దాం, టెంపుల్కి వెళ్దాం, దర్శనం చేసుకొని